ఇవాళ భద్రాచలం పట్టణంలో ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ర్యాలీ తీయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇవాళ వ్యాపారస్తులతో అందరితో ప్రతి షాప్ లో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా కేసీఆర్ గారికి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా వెలువరుస్తా ఉన్నారు. చాలా మంచి స్పందన ఉంది. ఒక భద్రాచలమే కాకుండా యావత్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా అభ్యర్థిగా దాదాపు 52 మండలాలు ఉన్నాయి. ఏ మండలంకి వెళ్ళినా కూడా ప్రజల్లో రైతులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. మహిళలైతే కొన్ని ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీ ఇచ్చారో, వాళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు చూసి మేము మోసపోయాము. కేసీఆర్ గారు ఉంటే ఇవాళ మాకు మంచినీళ్ళకి ఇబ్బంది ఉండకపోయేది, కరెంట్ ఇబ్బంది ఉండకపోయేది, ఇవాళ మాకు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పేసి ఇవాళ మేము మోసపోయాము అని చెప్పేసి వాళ్ళ ప్రజలే స్వచ్ఛందంగా అతి తక్కువ టైం అనుకుంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయి ఉంటాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ఈ 5 నెలల్లోనే చాలా విచిత్రంగా చాలా తక్కువ టైంలో కూడా ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత మూడగట్టుకుంది. ప్రజలు కూడా ఈసారి అందరూ కూడా ఏదైతే మొన్న మార్పు అనే దాంతో కాంగ్రెస్ ఓటేషన్లో అదే మార్పు అనే నినాదంతో ప్రజలందరూ కూడా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ మరి మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రత్యేకంగా కూడా ఒక మహిళలను ఇలా వాళ్ళ సొంత ఆడబిడ్డలాగా వాళ్ళు ఆదరిస్తా ఉన్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకటే భావిస్తా ఉన్నారు. మా ఇంటి అభ్యర్థి, మా ఇంటి ఆడపడుచు, ఏ ఇబ్బందులు వచ్చినా ఏ ఆపద వచ్చినా కూడా కవిత స్పందిస్తేనే ఒక పూర్తి స్వేచ్ఛ కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు అయితే కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, ప్రజలతో సంబంధాలు లేకుండా ప్రజలకు అసలు ఎటు కనెక్షన్ లేకుండా ఉన్న అభ్యర్థి వాళ్ళు ఏదైతే ఎలక్షన్ లో ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు పనికిరాని వాళ్ళు ఏదైనా కూడా నేను మీ అందరికి ఇంటి అభ్యర్థిగా మీ అందరికి ఆర్టీవీ తరఫున ప్రజలందరికీ కూడా మనసుకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరు నిండు మనసుతో మీ ఆడబిడ్డలను దీవించండి, ఆదరించండి. ప్రశ్నించే గొంతుకై ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేరాలంటే వాళ్ళు కూడా ఒక భయం ఉండాలంటే ప్రశ్నించడానికి అధికారికంగా ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి మీ ఆడబిడ్డ నేను ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో కూడా నన్ను దీవించిండ్రు, ఆదరించి నన్ను పార్లమెంట్ పంపించిండ్రు. నేను మరొకసారి మీ అందరు పూర్తి ఆశీస్సులతో మీరు దీవించి ఖచ్చితంగా మీ అందరూ రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో భారీ ఎత్తున కూడా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మరియు మా అన్నలందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని అందరూ దీవించి కారు గుర్తు ఓటేయాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఏదైతే ఇది విజయ సంకేతమో ఈ విజయ సంకేతానికి పైనుంచి 2వ గుర్తు కూడా నాది కారు గుర్తు కాబట్టి అందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తి నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.